ఒక బిగినర్కి సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఒక స్ట్రాంగ్ కెరీర్ ఆప్షన్ అంటారా? 100% అండి. ఎందుకంటే మనకు ఒక బిగినర్ ఆలోచించాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ 5 ఇయర్సే కాకుండా నెక్స్ట్ 10 ఇయర్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అండ్ ఒక స్టడీగా కెరియర్ పాత్ ఒక డొమైన్ కాకుండా మల్టిపుల్ డొమైన్స్లో ఇంక్లూడింగ్ ఇన్సైడ్ ద సైబర్ సెక్యూరిటీ ఓన్లీ. మనకి ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ లైక్ 16 డొమైన్స్ అనేవి ఉన్నాయి ఇన్సైడ్ సైబర్ సెక్యూరిటీ ఓన్లీ ఫర్ బోత్ నాన్ ఐటీ అండ్ ఐటీ కూడా. సో బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి మనకు. అందుకే బిగినర్స్ కంపల్సరీగా దీనివైపే వెళ్ళాలి. సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసి ఒక హైయెస్ట్ ప్యాకేజ్ జాబ్ కొట్టచ్చా అండి? ఎస్ అండి. ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఐటీ జాబ్లో అయితే మినిమం టు మినిమం వాళ్ళకు 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఫ్రెషర్గా వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నారంటే మినిమం మనకు ఒక 4 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 8 lakhs వరకు కూడా జాబ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓకే, నాన్ ఐటీ స్టూడెంట్ కూడా సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసి ఐటీ కెరియర్లోకి రావచ్చా అండి? 100% రావచ్చు అండి. మనకు నాన్ ఐటీ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఎక్కువగా డాక్యుమెంటేషన్ ఉన్న రోల్స్ ఎక్కువ చూస్ చేసుకోవాలండి. సో ఈరోజు మనకు నేను ఇందాక చెప్పినట్టుగా గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్ అనలిస్ట్ అంటే జిఆర్సి అనలిస్ట్ కోర్సెస్కి కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది, రోల్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు. సో ఎస్, నాన్ ఐటీ వాళ్ళు కూడా 100% రావచ్చు అండి. దీంట్లో ప్రజెంట్ ఉన్న కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి. రీజన్ ఏంటండి? ఒకటే ఒక రీజన్ అండి, వాళ్ళకు సొంతగా సెక్యూరిటీ అనేది వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ కిందకి తీసుకుంటున్నారు. అది కాకుండా ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ని మీట్ అవ్వాలి. ఒక క్లయింట్ వాళ్ళని నమ్మి వాళ్ళ డేటాని వాళ్ళ దగ్గర పెట్టాలంటే కూడా వీళ్ళు ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకుంటున్నారు. సో కంపల్సరీగా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మాత్రమే సైబర్ సెక్యూరిటీ వాళ్ళ డిమాండ్లో ఉంటుందండి కంపెనీస్ దగ్గర. సైబర్ సెక్యూరిటీ కోర్స్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి చేయిస్తారా అండి? 100% అండి. మనకు సర్టిఫికేషన్స్ కన్నా కానీ ప్రాజెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది టెక్నికల్ మేనేజర్స్, హైరింగ్ మేనేజర్స్ చూస్తారు. మీ ఇంట్లో మీ ల్యాప్టాప్లో చేసుకున్న ల్యాబ్స్ అయినా సరే ప్రాపర్గా ఒక అటాక్ డిఫెన్స్ సినారియోస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుందండి. సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ రోల్ అనేది ఎలా ఉందండి? సైబర్ అటాక్స్ మనకు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఇవి ఏఐని బేస్ చేసుకునే అటాక్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. సో డిఫెండ్ చేసుకునే వాళ్ళు కూడా కంపల్సరీగా రోజుకి ఒక ఛాలెంజింగ్ లాగా ఉంటుంది. అంటే ఈ రోజు చేసిన అటాక్ పద్ధతి రేపు పొద్దున మళ్ళీ అదే పద్ధతితో వాళ్ళు రారు. సో ఆబ్వియస్లీ ప్రతిరోజు అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ కెరియర్ చేసే వాళ్ళకు కూడా ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. డైలీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా బోరింగ్ జాబ్ లాగా అయితే ఉండదండి.